నరహత్య ఉన్నదే, అబద్ధం బూతు మాట ఉన్నదే. అబద్ధం బూతులు ఆడితే పాపమేనా? నరహత్య చేస్తే పాపమేనా? పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అబద్ధికులు నరకంలో ఉంటారు, నరహత్య చేసిన వాళ్ళు నరకంలో ఉంటారు. ఇప్పుడు రెండు పాపాల్లో వ్యత్యాసం ఏమైనా ఉందా? మరి దీన్ని పెద్దది అంటున్నావంటే నీ దృష్టిలో ఎలాగుంది? అబద్ధాన్ని సింపుల్ గా అడుగుతున్నావు దేవుణ్ణి, పెద్దదైనా చేస్తే ప్రభువా ఇది ప్రభువా అని అడుగుతున్నావు. అంటే ఆయన అడగవలసిన విధానం మనకి తెలియలేదు. నరహత్య చేసినప్పుడు కూడా వచ్చేది నరకమే, అబద్ధం ఆడి బూతులాడినప్పుడు కూడా వచ్చేది నరకమే. కానీ ఇది చిన్నది అనుకున్నా, ఇది పెద్దది అనుకున్నావే, ఇది చిన్నది ఇది పెద్దది అనుకున్న ఈ వ్యత్యాసాల్లోనే నీకు అది ఆ విలువ తెలియలేదు గనక అప్పుడు దేవుడి దగ్గర మనం ఏం చేస్తామంటే ప్రభా అబద్ధం ఆడిన ప్రభా క్షమించి ప్రభా అన్నాం. అది ఎలాగుంటది అనుకున్నాం? కత్తి సిరితే కాలు ఇరిగిపోయింది చూడండి, ఆడి దగ్గరికి వెళ్ళారు సారీరా అని చెప్పినట్టు ఉంటది. అప్పుడు దేవుడికి ఎలాగుంటది ఫీలింగు? ఎంత పని చేసి ఎంత సింపుల్ గా అడుగుతున్నా అన్న కోపం వస్తుందా రాదా? అందుకని ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి నీ మీద కోపంతో రగిలిపోయి నిన్నెక్కడ దెబ్బ కొట్టి దేవునికి దూరం అవుతాయని ఎవరు సహాయం చేస్తున్నారట? ఆత్మ సహాయం చేస్తున్నాడు. ఎందుకని? నువ్వు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కి నార్మల్ గా సారీ అని చెప్పేస్తున్నావు. సారీ అని చెప్తుంటే కోపం రగిలిపోతుంది ఆయనకి. ఎందుకంటే జరిగిన ప్రమాదానికి నువ్వు చెప్పవలసిన విధానం అది కాదు. నువ్వు చేసిన తప్పుకి, నువ్వు చేసినటువంటి ఆ దుర్మార్గమైన కార్యానికి చెప్పవలసినటువంటి మాట క్షమాపణ, తప్పు చేసిన ప్రభు క్షమించు, ఇది కాదు అని కోరుకునేది. ఇది కాని ఒకవేళ అనుకుంటే కోపం రేగిపోతా ఉండంట. అందుకని పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇది ఎలాగ అడగాలో తెలియడం లేదు బాబు, వెళ్ళి నువ్వు వాడికి వివరించు, వాడికి చెప్పు. అప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎలాగ అడగాలో తెలియదు గనక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అటువలే ఆత్మ కూడా మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడో? ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు. నువ్వు చెప్తున్నది ఎలాగనుకున్నావు? ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్పానండి, మీకేమైనా అర్థమవుతుందా? నేను హిందీలో చెప్తున్నాను, మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నా భాష, నాకున్నటువంటి ఆ ఆవేదన చెబుతున్న ఆ మాటలు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఒక ట్రాన్స్లేటర్ కావాలి నాకు. లేకపోతే నేను ఏం చెబుతున్నాను మీకు అర్థం కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మనం వచ్చి సారీ అని చెప్తున్నాం కదా, ఆ సారీ అన్న ఆ పరిస్థితిని మనం ఆయన దగ్గర వివరించలేకపోతున్నాం. మనం చేసిన తప్పులకి ఏం చేస్తున్నామంటే నార్మల్ గానే ఆయన దగ్గర మోకరించి ప్రభువా అనుకుని ఏదో 2 కన్నీటి చుక్కలు కాచేసి ఆయన దగ్గర నన్ను క్షమించి ప్రభు అంటున్నాం కదా, ఆయనకి అది చాలా కోపం తీసుకొస్తుంది. ఆడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా వీడు నీ దగ్గర క్షమాపణ అడిగాడు కదా, అడిగిన ఈ క్షమాపణ సింపుల్ గా అడిగినట్టుగా ఉంటుంది కానీ ఆడ బాధ అది కాదు ప్రభా, చాలా ఉంది లోపల, అడిగి చెప్పుకోలేకపోతున్నాడు నీతోటి. చాలా వేదన, చాలా బరువు ఉంది, ఆ బరువేటో నాకు తెలుసు. కాబట్టి ఆడి పక్షాన్ని నేను చెప్తున్నాను ప్రభు అని ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకని నువ్వు చేసిన ఈ ప్రార్థన ట్రాన్స్లేట్